लाइट बंद मुरली అరే రే ఈ పేషెంట్ జర సీరియస్ ఉన్నట్టున్నాడు. కరెంటు పోయేసరికి ఆక్సిజన్ బుడ్డి సప్లై ఆగిపోయినట్టు ఉన్నది కదా, జర అవస్థ పడుతున్నాడు. మరి కరెంటు పోయిందని చెప్పి డాక్టర్లు వాళ్ళ ఆరాల వాళ్ళే ఉన్నారా, లేకుంటే ఇంటికి వెళ్ళిపోయిన రాయి ఎట్లా? దవాఖానలను అయితే ఏడగా అనిపిస్తలేరు. వరంగల్ ఎంజీఎం దవాఖానలే కరెంటు పోయి అవస్థలు పడ్డారు. ఇప్పుడు భువనగిరి సర్కార్ ఆసుపత్రిలో ఇట్లా దవాఖానల కరెంటు పోతే ఎట్లా చెప్పుండ్రి? వెంటిలేటర్ మీద పేషెంట్ ఉంటాడు, ఇట్లా కరెంటు కట్ చేసుకుంటా కథలు పడితే ఆ పేషెంట్ పరిస్థితి ఏంది? ప్రజల పానాలతో పచ్చి సాడినట్టే కదా. ఇక పైసల మంత్రి కం, కరెంటు మంత్రి కం, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సార్ మాత్రం కంటిరెప్ప కొట్టినంత సేపు కూడా కరెంటు పోతలేదు. కావాలనే కాంగ్రెస్ సర్కారు మీద పెండనీళ్లు తల్లుతున్నారన్న తరీకల ఆయన చెప్తుండు. అయ్యా బట్టి విక్రమార్క సారు, కరెంటు లేక ఇండ్లలో ఉండేటోళ్ళకే కాదు, ఆఖరికి సర్కారు దవాఖానల పానాలు బాగలేక షరీకైనోళ్లకు కూడా పరిశానే ఉన్నదట. గా దవాఖానల మంత్రి దామోదర రాజనరసింహ సార్తో మాట్లాడి ఆసుపత్రుల అవస్థలు లేకుండా చూడుండ్రి సారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు.